తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా వీళ్ళు మానసికంగా ఏ విధంగా ఉంటారండి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. పుబ్బా నక్షత్రము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రంగా చెప్పుకోవచ్చు. పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు పూర్వజన్మ సుకృతము చేత ఆకర్షణీయమైనటువంటి రూపం గలవారు, చాలా చాకచక్యం ఉన్నటువంటి వారు. అలాగే వీళ్ళకు ఏదో ఒక దానిలో నిష్ణాతత పొందినటువంటి వారై పేరు ప్రఖ్యాతలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏదో ఒక కళయందు ఏదో ఒక దానిలో పట్టు సాధించాలి, దానిలో మనము ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాలి అనేటటువంటి ఆకర్షణ కలిగినటువంటి వారుగాను, అలాగే వీళ్ళకు ఎక్కువగా స్వేచ్ఛగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకరి చేతి కింద ఉండడము, ఒకరి చేతి కింద పని చేయడం అనేటటువంటి చాలా నామోషిగా భావిస్తూ ఉంటారు. వీళ్ళకంటూ వీళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి, లేదా ఉద్యోగం కంటే ఎక్కువగా వ్యాపారాధికృతులు ఎక్కువగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారు గాను, అలాగే వీళ్ళకంటూ స్వేచ్ఛా జీవితం ఎక్కువగా కోరుకునేటటువంటి వారిలో ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు కోపం అనేటటువంటి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక్కసారి కనుక కోపం వస్తే ఎవరిని పట్టించుకోరు, అంత భీకరంగా ఉండేటటువంటి లక్షణాలు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు రాజకీయాలంటే ఎక్కువగా ఇష్టం ఉంటూ ఉంటుంది. సినిమా రంగం కానీ, రాజకీయం కానీ, ఇలాంటి ఇండస్ట్రీలో వీళ్ళు రాణించాలి అనేటటువంటి కోరికలు ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క జీవితంలో చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో కష్టాల పాల్పడుతూ ఉంటారు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తమ జీవితంలో అలాంటివి మళ్ళీ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే వీళ్లకు కాలమే జీవితంలో ఒక గుణపాఠం అనేటటువంటి నేర్పించేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఎన్నో రకాలుగా చవి చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్లకు దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల తర్వాత కానీ వీళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఉండవు. అలాగే వీళ్ళ కుటుంబం వైపు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు కుటుంబంలో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వీళ్ళ భుజాన వేసుకొని కుటుంబంపై ఎక్కువగా భారం పడకూడదని ఆలోచించేటటువంటి విషయాలు చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు. అంటే మానసికంగా కూడా వీళ్ళు ఏ విధంగా ఉండొచ్చు? మానసికంగా కూడా వీళ్ళకు ఆలోచనలు విపరీతంగా ఉంటాయండి. ఆలోచనలతో పాటు వీళ్ళు ఏ పనిని కూడా అంత స్థిరంగా ఆలోచనతో చేయలేకుండా అనేక రకాలుగా ఉంటారు. అంటే చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా మనం ఒక దగ్గర స్థిరంగా కూర్చున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్లకు అధికారం అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. అంటే అధికారం మీన్స్ మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి మన చేతి కింద ఒక 10 మంది వర్కర్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారిగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాతనే జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అప్పటి వరకు ఏం చేయాలి అని అన్ని రంగాలలోకి వెళతారు, కానీ ఒక్క రంగంలో వైపు మాత్రం స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా చూసుకుంటారు. అంటే ప్రావీణ్యం సంపాదించాలని ఆలోచించేది ఒకవైపు అయితే, ఈ రంగంలో మనం స్థిరపడతాము అని ఆలోచించి అదే రంగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో కష్టపడేటటువంటి తత్వాలు వాళ్ళు అలవర్చుకుంటారు. అంటే కాలం అనేటటువంటి వీళ్ళకు ఏదో ఒక రకంగా వీళ్ళకు సహాయం చేసేటటువంటి తత్వాలు ఎక్కువగా ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకు ధైర్యము ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఆ సమయ సందర్భాన్ని బట్టి వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు, అనవసరమైనటువంటి విషయాలకు రియాక్ట్ కారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఏ విషయమైతే తీసుకుంటారో ఆ విషయం వైపు పట్టు సాధించేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్లకు రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకు మంచి అదృష్ట యోగాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం. అన్ని నక్షత్రాల వారికి దాదాపు ఒక 3-4 సార్లు అదృష్టం కలిసి వస్తే
వీళ్ళకి ఎక్కువగా ఒక 5-6 సార్లు అదృష్టం అనేటటువంటి తమ జీవిత కాలంలో వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ జీవితానికి ఉపయోగపడేలా ఉంటాయి. ఆపర్చునిటీస్ అంటారు. అంటే కొంతమంది తెలుసో తెలియకనో వచ్చినటువంటి అవకాశం చేజార్చుకుంటారు. కానీ వీళ్ళకు ఒకవేళ చేజార్చుకున్న దానికంటే బెటర్ ఆప్షనే వస్తుంది తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏర్పడదు. అంటే అవసరాన్ని గుర్తించాలి. ఆ అవసరాన్ని గుర్తించి కనుక దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తే జీవితంలో మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశము ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఏ నక్షత్రాలు కలిసి వస్తాయండి వివాహానికి సంబంధించి? వివాహానికి కానీ, జీవితంలో వీళ్ళు స్నేహం చేయాలన్నా కానీ, వీళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవాలన్నా కానీ కొన్ని నక్షత్రాలు వీళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడతాయమ్మా. అందులో చెప్పుకోదగ్గటువంటి నక్షత్రాలు వచ్చేసేసి ఉత్తరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, శతభిష నక్షత్రము, స్వాతి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రాలు వీళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడేటటువంటి లక్షణాలు. వీళ్ళతో స్నేహం చేసినా, వీళ్ళతో ఏదైనా బిజినెస్ పెట్టినా, పార్ట్నర్షిప్లో వెళ్ళినా వీళ్ళకి జీవితంలో చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటి, వాళ్ళకు సరిపోయేటటువంటి తారాబలంతో కూడుకున్నటువంటి నక్షత్రాలు. ఈ తారాబలంతో కూడుకున్నటువంటి నక్షత్రాల ద్వారా వీరు గనక ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తారనుకోండి, వాళ్ళ ద్వారా వీళ్ళకు మేలు జరిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క నక్షత్రాల వారికి పుబ్బా నక్షత్ర జాతకులకు ఏర్పడుతుందమ్మా. అంటే వీళ్ళకి ఏమైనా లక్కీ నంబర్ లాంటిది, ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి? వీళ్ళకు మఘా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు కారణము చేత వీళ్ళకు డైమండ్ ధరించవచ్చు. అలాగే కెంపు కూడా ధరించేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుక వీళ్ళు ఏదైనా రత్నం ధరించాలి అని అనుకుంటే డైమండ్ కానివ్వండి, లేదు అని అంటే కెంపు కానీ ధరించవచ్చు. అదృష్ట సంఖ్య వచ్చేసి 1 నంబరు, 7వ నంబరు వీళ్ళకు అదృష్ట సంఖ్యగా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పవచ్చమ్మా. అంటే దైవం కూడా ఏ దైవాన్ని పూజిస్తే మంచిది? వీళ్ళు ఆరాధించాలి అంటే వీళ్ళకు నక్షత్రాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి అమ్మవారిని ఆరాధించడం వల్ల, ఏ అమ్మవారైనా సరే అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోవడం ద్వారా వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారం కూడా ఏమైనా ఉందా అండి వీళ్ళకి? వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి వారం వచ్చేసేసి వీళ్ళకు ఆదివారం చాలా కలిసి వచ్చేటటువంటి వారము. అలాగే శుక్రవారం కూడా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి వారంగా కూడా చెప్పుకోవచ్చమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.